తల్లి తండ్రి నన్ను చేరదీయాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్తే ఇంట్లో మామయ్య గారికి ఇష్టం లేదు. అలాగే మనం మోసం చేసి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే అమూల్య విషయంలో మామయ్య తట్టుకోలేని స్థితికి వెళ్ళారు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా చెప్పా చేయకుండా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నావు అంటే అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు ఈ జాబు విషయాన్ని పక్కన పెట్టు. నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ జాబుకి వెళ్ళడానికి వీల్లేదు అంటూ అనంగానే, అదేంటి నర్మదా, మొన్నటి వరకు గవర్నమెంట్ జాబ్ అంటూ ఎంతో కష్టపడి నన్ను చదివించి అన్నీ చేసిన నువ్వు ఇప్పుడు వద్దంటున్నావేంటి అంటూ అనంగానే, లేదు సాగర్, మనం ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మసులుకుంటే అందరికీ బాగుంటుంది, లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. అందుకనే చెప్తున్నాను, ఇక ఈ జాబు ప్రస్తావన వదిలే అంటూ నర్మద వెళ్ళిపోతుంది. అయ్యో, నేను ఆ ఏజెంట్కి డబ్బులు కూడా ఇచ్చేశాను. ఎంతో కష్టపడి ఆ డబ్బులు ఆ ఏజెంట్కి ఇచ్చాను. ఇప్పుడు నర్మదేమో జాబ్ వద్దంటుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే వస్తాడు. ఏమైంది ప్రేమ, ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు ధీరజ్, నాకు పోలీస్ ఎగ్జామ్కి హాల్ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ అనంగానే, ఏం చేసేదేముంది, నీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు వెళ్ళడమే, దీంట్లో ఆలోచించేదేముంది అంటూ అడుగుతూ ఉండగా, లేదు ధీరజ్, ఇప్పుడు ఈ విషయాన్ని మామయ్య గారి ముందు బయట పెట్టి నేను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. నేను ఈ జాబ్ గురించి ఆలోచించదలుచుకోలేదు, తర్వాత చూద్దామని అనుకుంటున్నాను అంటూ అనంగానే, అదేంటి, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావంటూ అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. లేదు ధీరజ్, ఇప్పటికే అమూల్య విషయంలో మామయ్య గారు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మామయ్య గారు అస్సలు తట్టుకోలేరు అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉండగా, ఇంతలో అప్పుడే నర్మద అయితే ప్రేమ గురించి వస్తుంది. ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటి ప్రేమ, నీకు ఎస్ఐ ట్రైనింగ్కి హాల్ టికెట్ వచ్చిందంటూ అడుగుతూ ఉండగా, అవునక్క, కానీ ఇప్పుడు నేను వెళ్ళదలుచుకోలేదు. ఇంట్లో పరిస్థితులు నీకు తెలిసిందే కదా, అందుకనే నువ్వు అడిగినా చెప్పలేదు అంటూ అనంగానే, సరే దీంట్లో ఏముందిలే, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ఈ విషయం గనుక తెలిస్తే మామయ్య గారు తట్టుకోలేరు, నువ్వు చెప్పినట్టే అంటూ అనంగానే, అవునక్క, ఇప్పటికే వల్లి అక్క చేసిన పనికి మామయ్య గారు ఈ పరిస్థితికి వచ్చారు. అమూల్యని బలవంతంగా ఇస్వాకి అప్పగించి అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లి అక్క. ఈ విషయం గురించి ఇంట్లో తెలియక అమూల్యని అపార్థం చేసుకుని అత్తయ్య అయితే అమూల్యని బయటికి గెంటేసింది. పాపం అమూల్య ఏ సపోర్టు లేకుండా ఎంత బాధపడుతుందో ఏంటో. వల్లి అక్క చేసిన తప్పుకి అమూల్య శిక్ష అనుభవిస్తుంది అంటూ ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఉండగా, అప్పుడే ఇక ఈ మాటలు విన్న వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వల్లి అంటూ గట్టిగా అరవంగానే అప్పుడే వల్లి అయితే, ఏంటత్తయ్య గారు, ఏమైంది అంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి బయటికి రాగానే వేదవతి అయితే కోపంగా వల్లి చెంపైతే పగలగొడుతుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇంటి పెద్ద కోడలు అయ్యుండి ఇంటి బాధ్యత తీసుకోవలసిన నువ్వే ఇంటి ఆడబడుచు జీవితాన్ని నాశనం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను క్షమించేదే లేదు. నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, బయటికి పదవే అంటూ వేదవతి అయితే వల్లిని బయటికి అయితే లాక్కుని వస్తుంది. అప్పుడే ఇక అత్తయ్య గారు, నన్ను క్షమించండి, నేను ఇదంతా కావాలని చెయ్యలేదు అత్తయ్య గారు, మీ అక్క వాళ్ళే నా చేత బలవంతంగా ఇదంతా చేయించారు. అమూల్యని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేలా చేసి అమూల్యని బాధపెట్టి ఈ కుటుంబం బాధపడేలా చెయ్యాలనే వాళ్ళు అనుకున్నారు. అందులో పావుగా నన్ను వాడుకున్నారు. నా తప్పేమీ లేదు అత్తయ్య గారు అంటూ ఇక వల్లి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ మాటలకి కోపంగా ఇక భద్రావతి అంటూ పిలవంగానే ఇక అందరూ కూడా బయటికైతే వస్తారు. ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు, అంత ఎదిగిపోయావంటూ అనంగానే, నువ్వు ఎదిగి దిగజారిపోయావు కదా,
అందుకనే నీకు అర్థం అవ్వడానికే అలా పిలిచాను అంటూ వేదవతి అయితే అంటూ ఉండగా, అసలు ఎందుకు పిలిచావు, ఏంటి మాకి పంచాయతీ అంటూ అడుగుతూ ఉంటుంది భద్రావతి అయితే. ఏంటా ఈ వల్లిని ఎరగా వాడుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు వేసిన నింద నిజమని నమ్మి నా కూతుర్ని నా చేతులతోనే కొట్టాను, నా చేతులతోనే దాన్ని బయటికి గెంటేశాను. నా కూతురు తప్పు చేసిందని నమ్మి దాన్ని నానా మాటలు అన్నాను. ఇదంతా జరిగేలా చేసింది ఎవరు? నువ్వు కాదా? నా కుటుంబం మీద ఎంత పగుంటే మాత్రం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా అంటూ అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే. ఏంటి నోరెక్కువ జారుతుంది, నేనేం చేశాను, దీంట్లో నా తప్పేమీ లేదు అంటూ అనంగానే, నీ తప్పేమీ లేదా? ఈ వల్లిని వెరవేసి ఈ విశ్వాగాన్ని నా కూతురు వైపు తిప్పి తర్వాత దానికి ఇష్టం లేకపోయినా దాన్ని బలవంతంగా ఎత్తుకెళ్ళేలా చేసి దాని జీవితాన్ని ఇలా నాశనం చేయించింది నువ్వు కాదా? నా మీద కోపం ఉండొచ్చు, అది ఒక ఆడపిల్ల, నీ చెల్లెలు కూతురు, అది కూడా నీకు గుర్తు లేకుండా ఎలా దాని జీవితంతో ఆడుకోవాలని చూసావు? నువ్వు నాకు అక్కవి, నిన్ను ఎప్పుడూ ఒక తల్లి స్థానంలో చూశాను. కానీ నువ్వు ఆ విలువ పోగొట్టుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదక్క. నా కూతురికి ఏదైనా అపాయం తలపెట్టినా, దానికి ఏదైనా జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు, అక్కవని కూడా చూడను అంటూ ఇక వేదవతి అయితే భద్రావతికి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు.